ఆ కొండ పేరు పెట్టడమే వెంకటాచలము అని పేరు పెట్టారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అన్నారు, అజాయమానో బహుధా విజాయతి. అసలు పరమేశ్వరుడికి జన్మనెత్తవలసిన అవసరం ఎక్కడుంది? ఆయనేం మనలా కర్మ చేసినవాడు కాడు. మనలా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పాంచభౌతికమైనటువంటి శరీరంతో రావలసిన అగత్యం ఉన్నవాడు అంతకన్నా కాడు. మరి అటువంటి వాడు శృతంది అజాయమానో బహుధా విజాయతే అంది. జన్మనెత్తవలసినటువంటి అవసరము లేనివాడు జన్మనెత్తుచున్నాడు అన్నది. అది తనంత తాను స్వీకరించాడు ఆయన ఒక స్వరూపాన్ని. దేని కొరకు? ఇందుకు ఆయన కూడా మనలాగే కరచరణాదులతో కదలాడి ఈ కంటితో చూడడానికి సులభమైనటువంటి స్వరూపంతో తిరుగాడవలసినటువంటి అవసరం పరమాత్మకి ఎందుకు కలిగింది అంటే ఆయన భగవద్గీతలో చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు అపకారం కలుగుతుందో, ఎప్పుడెప్పుడు